ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా జగన్ గెలిస్తే అప్పుడు రాజకీయం డిఫరెంట్ అవుతుంది. అప్పుడు ఏమంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నాశనం అయ్యామంటారు. జనసేన ఏమంటుంది, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దెబ్బతిన్నా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళిద్దరితో పొత్తు పెట్టుకోవడం వల్లనే వైసీపీ వచ్చిందంటారు. ఈ ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుంటారు, కానీ మేము ముగ్గురు చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ గెలుపు అనివార్యం. గెలిస్తే అప్పుడేమంటారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు హవాతో మోడీకి కూడా ఇక్కడ కాసిన సీట్లు వచ్చినాయి కొన్ని, అలాగే భారతీయ జనతా పార్టీని మేము బతికిచ్చాం ఆంధ్రాలో చచ్చిపోతున్న పార్టీని అని వాళ్ళు అంటారు. అలాగే జనసేనను కూడా మేము బ్రతికిచ్చాం 6% ఓట్లతో, కనీసం పవన్ కళ్యాణ్ గెలవకపోతే మా వల్ల గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు, తద్వారా మా కృతజ్ఞత చెప్పుకోవాలి అంటారు. ఓవరాల్గా రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం ఇది కావాలంటే పిన్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున ఎలక్షన్స్ అయ్యాక ఇలాంటి స్టేట్మెంట్లే ఉంటాయి.